కొందరు బయోటెక్నాలజీ విద్యార్థులు ఒక మోసపూరిత సంస్థ చేతిలో ఉద్యోగులుగా చిక్కుకుని హవాయి వెళ్తారు. వారిని ఆ సంస్థ ఒక ప్రయోగం ద్వారా మినియేచర్ మనుషులుగా మార్చేసి అమెజాన్ రెయిన్ అడవుల్లోకి పంపుతుంది. అక్కడ వారు ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నారు, ఎలా బయటపడ్డారు? ఆసక్తికరమైన ఈ కథ సుప్రసిద్ధ నవల రచయిత మైకేల్ క్రిక్టన్ రాసిన ఆఖరి రచన మైక్రో నవలలోది. ఇప్పుడు ఈ కథను మరికొందరితో కలిసి స్టీవెన్ స్పీల్బర్గ్ సినిమాగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బహుశా జోచి బ్రానింగ్ దర్శకత్వం వహించే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో జోచిమ్ దర్శకత్వం పట్ల చాలా నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఆయన ఎసెన్స్ శాండ్బర్గ్తో కలిసి దర్శకత్వం వహించిన పైరేట్స్ ఆఫ్ ది క్యారిబియన్ డెడ్ మెన్ టెల్ నో టేల్ను చిత్రం మే 26న విడుదలవుతుంది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా చాలా అంచనాలున్నాయి. ఈ చిత్రంతో పాటుగా జోచిమ్ టామ్ క్రూజ్ నటిస్తున్న వార్నర్ బ్రదర్స్ వారి మెథ్యూసాలే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండూ కాకుండా యూటీఏలో బ్రీల్ స్టీన్ సంస్థల చిత్రాలకు జోచిమ్ దర్శకత్వం వహించాల్సిందే. ఆయన ఇంత బిజీగా ఉన్న మైక్రో చిత్రం దర్శకత్వం కూడా ఆయనకే అప్పగించాలని స్టీవెన్ స్పీల్బర్గ్ సొంతమైన యాంబ్లిన్ ఎంటర్టైన్మెంట్ వారు భావిస్తున్నారు. మైకేల్ క్రిక్టన్ రాసిన జురాసిక్ పార్క్ చిత్రానికి స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వం వహించారు. దాని తర్వాత అదే కథ కొనసాగింపుగా వరుసగా అనేక చిత్రాలు వచ్చి ప్రేక్షకుల ఆదరణ పొందే. అదే పద్ధతిలో ఇప్పుడు మైక్రో చిత్రంతో ఆరంభించి ఆ కథను కొనసాగిస్తూ మరిన్ని సినిమాలు నిర్మించే ఆలోచన స్టీవెన్ స్పీల్బర్గ్కు ఉందని తెలుస్తోంది. 2008లో చనిపోయిన మైకేల్ క్రిక్టన్ అసంపూర్ణంగా వదిలేసిన మైక్రో నవలను రిచర్డ్ ప్రెస్టన్ 2011 నాటికి పూర్తి చేశారు. ఈ నవలతో పాటుగా మరో మైకేల్ క్రిక్టన్ నవల పూరే లాటిట్యూడ్ అనే నవల హక్కులు కూడా స్టీవెన్ స్పీల్బర్గ్ సంస్థ చేతిలో ఉన్నాయి. ఈ నవల ఎప్పుడు సినిమాగా వస్తుందో ఇంకా తెలియలేదు. మంచి సైఫై థ్రిల్లర్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్న మైక్రో చిత్రం ఇప్పటి ట్రెండ్ ప్రకారం సూపర్ ఫిల్మ్ అవుతుందనే నమ్మకాన్ని స్పీల్బర్గ్ వ్యక్తం చేస్తున్నారు.